నీటి అవకాశాలు ఫేజ్ 1 ఫేజ్ 2 ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 1 ఫేజ్ 2కు ఇవ్వలేము, మీరు తక్కువ నాట్లు వేసుకోండి అని చెప్పి సూచనప్రాయంగా తెలియజేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఒక నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలాగా అధికారులు నిర్ణయం తీసుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్టు దాన్ని కుంగిన విషయం మనకు అందరికీ తెలుసు. దానిపైన మరి సంవత్సరం దాటింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న సంవత్సరంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు వివరిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. తెలంగాణ రైతాంగానికి, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకి అతి ముఖ్యమైనది గోదావరి నది, దాని పరివాహ ప్రాంతము. అది నీటి సౌకర్యాలు ఇచ్చే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కావచ్చు, మిడ్మానేర్ కావచ్చు, ఎల్ఎండి కావచ్చు, కాకతీయ కెనాల్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం అతి ముఖ్యమైనది. మరి ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది ఎకరాల రైతులకి ఈరోజు మరి యాసంగి పంట చాలా ముఖ్యం. వర్షాకాల పంట కంటే యాసంగి పంట బాగా పండుతుంది. అది 25, 26, 27 క్వింటాలు ఎకరానికి వర్షాకాలం పండితే ఇది 30 క్వింటాలు పండుతుంది. ఏది యాసంగి పంట మంచిగా అదునుగా వస్తుంది. రైతుకి ఎక్కువ ఆశపడతాడు యాసంగి పంట పైన రైతులు. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వము ఆ విధంగా రైతులకి నీటి సౌకర్యాన్ని కల్పించినాం. చిన్నపాటి కరువు వచ్చిన కాలంలో కూడా నీటిని ఇవ్వగలిగినాం మనం. మరి ఈరోజు ఈ మేడిగడ్డ ప్రాజెక్టు పైన సరైన నిర్ణయం ఎందుకు తీసుకుంటలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని నేను ప్రశ్నించదలుచుకున్నా. ఏం చెప్తున్నారు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గర ఇది ఉన్నది కాబట్టి మేము ఏమి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని చెప్తున్నారు. నేను చాలా ముఖ్యమైన విషయం ఇలా కొన్ని పత్రికలు రాసినాయి. రాష్ట్ర అధికారులు ఆలోచన చేసినరు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని అడిగి మనం పని చేసుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తే మరి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేకపోతే దానికి సెక్రటరీగా ఉన్నటువంటి రాహుల్ బొజ్జా గారు కానీ మరి స్పందించలేనట్టు మనకు అర్థమవుతుంది. పత్రికలో ఇలా చదివినా కాబట్టి చెప్తున్నాను నేను. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 లోపల పార్లమెంట్ పాస్ చేసింది. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న 2014-19లో కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టినరు, చర్చకు వచ్చింది. మళ్ళీ సరే నెక్స్ట్ పార్లమెంట్ పాస్ చేసింది. ఈ చట్టంలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని రిపేర్ చేయాలని చెప్పి చట్టంలో ఎక్కడ లేదు. ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ పేరు చెప్పి దీన్ని ఆపుతున్నది? ఎందుకు ఆపుతున్నది? ఎందుకు రిపేర్లు వెంటనే చేపట్టలేదని నేను ప్రశ్నించదలుచుకున్నాను. ప్రభుత్వాలు వస్తుంటాయి, రాజకీయ పార్టీలు అధికారంలో గెలుస్తారు, ఓడిపోతారు. కానీ ఇలా లక్షలాది రైతులకి మరి గోదావరి నది జలాలు ఇవ్వాలని చెప్పి సంకల్పంతో కట్టుకున్నటువంటి మరి మేడిగడ్డ బ్యారేజు, అన్నారం బ్యారేజు, సుందిల్ల బ్యారేజ్లో మొన్న 1000 టీఎంసీలు నీళ్లు ప్రవహించింది. గోదావరి నది, ప్రాణహిత నది ద్వారా వచ్చినటువంటి నీళ్లు ఇటు సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ గేట్లు తెరిసేసరికి పుష్కలంగా నీళ్లు ప్రవహించింది. ఈసారి మంచి వర్షాలు పడ్డాయి. మీకు ఈ సమంతా కూడా ఇబ్బంది జరగలేదు. జరిగింది అప్పుడే జరిగింది ఆ కుంగిన మాట. తర్వాత ఏం జరగలేదు. ఇన్ని 1000 టీఎంసీ నీళ్లు సముద్ర పాలు అయినాయి, నీళ్లు పోయినాయి. గేట్లు వేయలేదు మీరు, ఎందుకంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు గేట్లు ఓపెన్ చేయండి, గేట్లు వేయకండి అని చెప్పిండ్రు. కాబట్టి మేము ఆ గేట్లు వేస్తలేమని చెప్పి ఆ నేపంతోనే ఇలా 1000 టీఎంసీ నీళ్ళు సముద్ర పాలైంది. సరే అయింది, అయినా నీళ్ళు వచ్చినాయి. మన చెరువులు కుంటలు బ్రహ్మాండంగా నిండినాయి. ఈరోజు ఎస్ఆర్ఎస్పి నిండుకుండలాగా ఉంది, మిడ్మానేర్ ఉన్నది, ఎల్ఎండి ఉన్నది.
కానీ ఈ యాసంగి పంటకి ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు నాట్లు వేయబోతున్నారు, ఇంకా దున్నుతున్నారు. ఇప్పుడు మరి నాట్లేసే టైం ఇది. వరి నారు పెట్టిండ్రు, బురద పొలాలు దున్నుతున్నారు. ఇప్పుడు ట్రాక్టర్లు ప్రతి ఊర్లో బురద పొలాలు దున్నుతున్నారు. ఇంకొక 5-10 రోజులు అయితే నాట్లు మొదలవుతాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వగలుగుతాం మనం. నీళ్ళు ఉన్నాయి, ఎస్ఆర్ఎస్పిలో ఉన్నాయి, మిడ్ మానేర్లో ఉన్నాయి, ఎల్ఎండిలో ఉన్నాయి. కానీ రైతులకి యాసంగి పంట చివరి తడి బ్రహ్మాండంగా మరి వరి పొట్టకొచ్చి ఈని గెలలేసి ఇంకొక తడి ఉంటే మంచి గోసుకొచ్చు అని రైతుకు కళ్ళ నిండా పంట అవపడుతుంది. చివరి తడి ఇయ్యలేని పరిస్థితి ఇప్పుడు రాబోతున్నది.